హాయ్ హలో వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఇండియా అయినా ఫారెన్ అయినా, నార్త్ వంటలైనా సౌత్ వంటలైనా, రెస్టారెంట్ ఫుడ్ అయినా స్ట్రీట్ ఫుడ్ అయినా ఎప్పటికప్పుడు ఇలాంటి వంటలన్నిటినీ మీకు అందిస్తుంది మన షెఫ్ స్పెషల్. ఇవాళ మనకు అద్భుతమైన వంటను ఇంట్రడ్యూస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు షెఫ్ మధుసూదన్ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆయన ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్ మధుసూదన్ గారు. వెల్కమ్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. మీరు వచ్చినప్పుడల్లా నాకు కూడా వెల్కమ్ చెప్తున్నారు ఈ కిచెన్ కి. దట్స్ వండర్ఫుల్. సో బేసికలీ ఎవరు చేయరు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధుసూదన్ గారు ఇవాళ మా అందరికి ఏం డిఫరెంట్ రెసిపీని పరిచయం చేస్తారు? వెజిటేరియన్ లో ఏది కింగ్? పనీర్. పనీర్తో పంజాబీలో పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా ఫేమస్ అండి. అవును, అంటే బటర్ చికెన్ కూడా ఫేమస్. కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ వాళ్ళకి, వెజిటేరియన్ వాళ్ళకి ఏంటంటే పనీర్ బటర్ మసాలా చాలా రిచ్ ఐటమ్ వాళ్ళకి. సో మధుసూదన్ గారు, పనీర్ బటర్ మసాలా అనేది పంజాబీలో ఫేమస్ అని చెప్పేసి అన్నారు, పంజాబ్ లో ఎస్పెషల్లీ. సో ఇవాళ మనం నేర్చుకోబోయే వంట పేరు పంజాబ్ స్పెషల్ పనీర్ బటర్ మసాలా అన్నమాట. ఓకే, సో పనీర్ బటర్ మసాలా అనేది మనం రెగ్యులర్ గా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు మెనూలో చూస్తుంటాం. బట్ పంజాబ్ స్పెషల్ అని అన్నారు కాబట్టి సో నార్త్ ఇండియాకి వెళ్తున్నాం అనమాట మనం మరి కాసేపట్లో. ఆల్ రైట్, మరి పంజాబీ స్పెషల్ పనీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాకి కావలసిన పదార్థాలు: పన్నీర్, జీడిపప్పు పేస్ట్, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, చక్కెర, నూనె, గరం మసాలా, కారం, కసూరి మేతి, పసుపు. సో పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలని చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో మనకి మధుసూదన్ గారు చెప్తారు. ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే, అంటే నేను స్టవ్ వెలిగించారు, మీరు పాన్ పెట్టాలి అని చెప్పిన అలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. ఓకే, అందుకని మీరు స్టవ్ వెలిగించగానే ఎప్పటికప్పుడు పాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నా. అక్కడితో నా వర్క్ ఫినిష్ అయిపోదు, ఇంకా నెక్స్ట్ వేరే వర్క్స్ ఉంటాయి కదా, అందుకనమాట. నేను బుర్ర బాగా తినాలి ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పనీర్ లో ఉండే మంచి పోషక విలువలు ఏంటి? పన్నీర్ లో ఏముంటుందంటే లాట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ పన్నీర్ తినేటోళ్ళు ఎవరైనా వెజిటేరియన్ గెస్ట్లు ఎవరైనా జిమ్ చేసుకుంటే, లైక్ మీలాంటి కూడా జిమ్ చేసుకోవచ్చు ఫిట్నెస్ కోసం. పన్నీర్ తింటే ఆ ఫిట్నెస్ అనేది కొద్దిగా షైనింగ్ వస్తుంది. ఓకే, నాకు అర్థమైంది. ఏంటంటే డైట్ లో ఉన్న వాళ్ళు ఎవరు తినకండి, సైజ్ 0 అవ్వాలనుకునే వాళ్ళు కాకుండా కొంచెం లావెక్కాలి ఇలా కూడా థింక్ చేస్తున్నాను. ఎందుకంటే బేసికలీ సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య అదొక ప్రాబ్లం అయిపోయింది. దే ఆర్ గోయింగ్ టు ద జిమ్స్ ఓన్లీ బాడీ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో వాళ్ళు ఎస్పెషల్లీ పనీర్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, స్పూన్ తీసుకుంటారా? సో పనీర్ పాల నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎస్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, అట్లానే బటర్. ఓ పంజాబీ స్పెషల్ అన్నాం కదా, బటర్ కంపల్సరీ కదా, అందుకే అందులో రిచ్నెస్ కూడా కావాలి. ఎస్, సో బటర్ వేసుకుంటున్నాం. ఓకే, కంప్లీట్ గా మెల్ట్ అయిపోతుంది బటర్. ఎస్, సో ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ బటర్ వేసుకున్నాం కదా, ఇందులోనే మనం ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకే, సో పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం అండి. టొమాటో ప్యూరీ. యా, టమాటో ప్యూరీ తీసుకున్నాం కదా, అది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆల్రైట్, సో ఇలా బాయిల్ అయిపోయింది కదండి. ఎస్, కంప్లీట్ గా బబుల్స్ కనిపిస్తున్నాయి మనకి పైన. కంప్లీట్ ఆల్మోస్ట్ కుక్ అయింది టమాటో ప్యూరీ. సో ఇప్పుడు మనం లైట్ గా పసుపు వేసుకుందాం. చిటికిటి చాలు అనమాట. అంటే ఈవెన్ దీనికి పసుపు పెద్దగా అవసరం ఉండదు, కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. సో ఒక 1/2 స్పూన్ పసుపు, అట్లనే కారం 1 స్పూన్, అన్ని మన మసాలా పౌడర్స్ అన్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. అట్లనే గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్. సో స్లోగా దీన్ని మనం ఈ టమాటో పేస్ట్ ని మిక్స్ చేసుకుని లైట్ గా వాటర్ వేసుకుని కుక్ చేద్దాం మరి కొంచెం. ఎందుకంటే పౌడర్స్ కూడా వాటర్ లో లైట్ గా కుక్ అయితే బాగుంటాయి అనమాట. చాలా ఆ పనీర్ కూడా ఉడకడానికి స్కోప్ ఉంటుంది బికాజ్ వాటర్ ఆ గ్రేవీలో.
సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ఇది పన్నీర్. మనం ఇప్పుడు టమాటో సాస్ అనేది, టమాటో గ్రేవీ అనేది మంచిగా కుక్ ప్యూరీ అయిపోయింది. యాడ్ చేసిన తర్వాత నిజంగా చూడడానికి Yes. మీరు కన్ఫ్యూజ్ అవడంలో తప్పేం లేదు, టొమాటో సాస్ లోనే కనిపిస్తుంది ఇది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ మనకు రిచ్నెస్ కోసం క్యాషనట్ పేస్ట్ మనం చేసుకున్నాం అనమాట. కొంచెం కాజు రిచ్నెస్ పేస్ట్ పక్క చేశారు. అది కూడా పంజాబీ స్పెషల్ అన్నాం కదా మనం. 2 స్పూన్స్ క్యాషనట్ పేస్ట్ చేసుకుందాం. సో కంప్లీట్ గా మిక్స్ చేసేసుకున్నాం. ఎస్, ఇప్పుడు రెడ్ కలర్ గా ఉండిన టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది చాలా లైట్ అయిపోయి ఒక క్రీమిష్ కలర్ లో క్రీమీస్ మారుతుంది. ఆరెంజ్ కలర్ లో వస్తుంది అనమాట. సో మరి కొంచెం వాటర్ వేసుకుందాం అండి, ఎందుకంటే క్యాషనట్ పేస్ట్ చేసుకున్నాం కదా, లైట్ గా కుక్ చేయాలన్నమాట. ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట. సో ఇందులో వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది బికాస్ ఆ థిక్నెస్ అంతా సాఫ్ట్ అవ్వడానికి. ఎస్, సో ఇది కంప్లీట్ గా బాయిల్ అయిపోయినట్టే కదండి. ఎస్, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. క్యాషనట్ టమాటో ప్యూరీ వేసాం కదా, ఆ పచ్చి వాసన కూడా పోయింది. సో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి. సో సాల్ట్ మనం యాడ్ చేసుకుంటాను, ఒక హాఫ్ స్పూన్ చాలు. అట్లానే షుగర్, పన్నీర్ బటర్ మసాలాలో కంపల్సరీ షుగర్ వేయాలండి, ఎందుకంటే పంజాబీ స్పెషల్ లో నిజంగా వాళ్ళు చేసే ప్రతి కర్రీలో కూడా కొంచెం షుగర్ ఉంటుంది. సో ఎంత స్వీట్ గా కావాలి లేదంటే స్పైసీగా వద్దు అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ షుగర్ యాడ్ వేసుకోవచ్చు. సో అట్లానే కసూరి మెథి ఇస్ మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ పంజాబీ స్టైల్ కుకింగ్ లో. సో కసూరి మెథి అంటే ఏమనుకోవద్దు, బిగ్ మెథి ఉంటుంది కదా మన మార్కెట్ లో, కసూరి మెథి. అవును, పెద్ద మెంతికూర. ఆ మెంతికూర తెచ్చి మనం డ్రై చేసుకుని పౌడర్ చేసుకుంటే అదే కసూరి మెథి అనమాట. ఎస్. సో ఒక హాఫ్ స్పూన్ కస్తూరి మెథి తీసుకుందాం. కసూరి మెథి కూడా యాడ్ చేసేసుకున్నాం అన్నమాట. ఎస్. సో నెక్స్ట్ కొంచెం రిచ్నెస్ కోసం బటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో అదంతా మనం గ్రేవీలో కసూరి మెథి కంప్లీట్ మిక్స్ అయిపోయింది. సో ఫైనల్ గా మనం బటర్ యాడ్ చేసుకుని ఇది మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. ఎందుకంటే పన్నీర్ మనకి ఆల్రెడీ ప్రీ కుక్డ్ అనమాట పన్నీర్, ఎందుకంటే పచ్చిది కూడా తినొచ్చు పన్నీర్. అవును. సో ఎక్కువసేపు మనం కుక్ చేయని అవసరం లేదన్నమాట. ఓకే, ఇమ్మీడియట్ గా అయిపోతుంది. ఎస్. సో బటర్ కూడా మెల్ట్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకి సాస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కట్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్ ని మనం యాడ్ చేసుకుని జస్ట్ ఫ్యూ మినిట్స్ 30 సెకండ్ మనం కుక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో పన్నీర్ ముక్కలు మనం యాడ్ చేసుకుంటున్నాం. పన్నీర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం మనం ఇప్పుడు? పన్నీర్ 200 గ్రామ్స్ అండి. పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. డెఫినెట్లీ పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ ఇది ప్రొసీజర్. మీరు చేస్తున్న తినడమే, మీరు కూడా అప్పుడప్పుడు చేసి మాకు తినిపించండి. అలా అంటారా? సరే, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను ఏ స్నాక్స్ ఏదో చేస్తూ మీ ముందుకు మళ్ళీ వస్తాను. బట్ ప్రస్తుతం మాత్రం పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా అరోమా అదిరిపోయిందండి. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ అంతకన్నా ముందు పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసి ఇలా వచ్చింది. పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాకి కావలసిన పదార్థాలు: పన్నీర్, జీడిపప్పు పేస్ట్, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, చక్కెర, నూనె, గరం మసాలా, కారం, కసూరి మేతి, పసుపు. పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె, బటర్ వేసి అది వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా, కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, కొంచెం చక్కెర వేసుకుని వాటర్ కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఉడికిన ఈ మిశ్రమంలో కసూరి మేతి, బటర్ వేసి అవి కరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పంజాబీ పన్నీర్ బటర్ మసాలా రెడీ.
సో పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసి వచ్చారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ట్రై చేయండి ఇంట్లో, నిజంగా పన్నీర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ గ్రేవీ అయితే చక్కగా కుదిరింది. రెండు కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ. చక్కటి పంజాబీ డిష్ అన్నమాట ఇది, పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చాలా నచ్చింది నాకైతే. సో డోంట్ మిస్ టు డూ ఇట్ అట్ యువర్ హోమ్స్, ఎందుకంటే ఇంత చక్కటి టేస్ట్ మళ్ళీ మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ షెఫ్ స్పెషల్. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు, చక్కటి డిష్ ని వాళ్ళ అందరికీ పరిచయం చేసినందుకు, నాకు రుచి చూపించినందుకు, వాళ్ళకి నేర్పించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ వంటతో మళ్ళీ మీట్ అవుదాం. దిస్ ఇస్ ఇండియా అండ్ మధుసూదన్ గారు సేయింగ్ బై బై.